ఆత్మను తెలుసుకునే కేంద్ర స్థానం మన హృదయంలో మన ఆత్మ ఎలా ఉంది, ఆత్మకి మనకి ఎలాంటి సంబంధం ఉంది మరి తెలియవద్దు. మన ఆత్మజ్యోతికి మనకి ఏ సంబంధం లేదు, కానీ బయటకి వెలుగుతున్న లోపల అవి వెళ్తున్న శరీరం పనిచేస్తుంది. ఇంట్లో మమ్మల్ని పెట్టి బుడ్డి పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం. ఆ బుడ్డుకి పనులకి సంబంధం లేదు. అదే తింటే పళ్ళు తగ్గుతాయి, లైట్ లేకపోతే పళ్ళు తరగదు. మరి ఆ లైట్తో పళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మనం పనులు చేసుకున్నా అది వెలుగుతూనే ఉంటుంది, పనులు చేసుకోకపోయినా అది వెలుగుతూనే ఉంటుంది, మనం నిద్రపోతున్నా అది వెలుగుతూనే ఉంటుంది. ఆ లైట్ అనే వెలుతురు, ఆ ఆత్మ జ్యోతి మన అందరి హృదయాల్లో ఉంది, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంది. ఇంకా ఉన్నది చెప్పుకుంటున్నాం, చూసింది ఎవరో దాన్ని ఆత్మధ్యానం చేసి చూడాలి. ఆత్మ నాలో ఉంది, నాలో జ్యోతి స్వరూపమైన ఆత్మ ఉంది. ఆ ప్రకాశ స్వరూపాన్ని నేను చూడాలి అని మనం దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఆసక్తి తెచ్చుకొని దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్న తర్వాత ఈ శరీరం ఏమవుతుంది అంటే ఇలానే ఉంటుంది శరీరం. అయితే ఈ శరీరంలో ఉన్న దానికి సంబంధం లేని గుణాలన్నీ నశించిపోతాయి. ఇప్పుడు ఆత్మను తెలియకుండా కప్పెట్టే గుణాలన్నీ మళ్ళీ ఉన్నాయి. అందువల్లే మనం ఎంత ప్రయత్నం చేసినా అది కనపడాలి. అయితే నాలో ఏం తప్పులు ఉన్నాయి? నేనేం తప్పులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఒక రూపు కావాలని లేదు అని మనం అనుకుంటాం. ఎన్ని ఏళ్ళు అనగా మరి నాకు ఎందుకు కనపడలేదు అనుకుంటా. మంచి గుణాలు కానీ చెడు గుణాలు కానీ, మంచి గుణాలే ఉంటాయి మన దగ్గర, చెడు గుణాలు లేవనుకో. మంచివి కానీ చెడ్డవి కానీ ప్రకృతికి సంబంధించింది ఇవి. అతి మంచికి వెళ్ళి భగవద్భక్తుని భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అతి మంచి లేదు, ఆత్మ సాక్షాత్కారం కాదప్పుడు, భగవద్ దర్శనం అవుతుంది. ఆ భగవద్ దర్శనాన్ని ఏం చేస్తాడు? నీకేం కావాలి కోరుకోవట్లేదు, మనకేం ఇష్టం అది కోరుకుంటాం. తదాస్తూ అంటాడు, ఇచ్చాను పోమంటాడు, చేస్తాం. మరి మనం కోరిక ఇచ్చాడు కానీ
మనమెవరో తెలిపాడా? తెలుపుతున్నాడు దేవుడు. అదే నువ్వు ఇది కాదు, ఈ శరీరం నువ్వు కాదు, నీలో ఆత్మ అనేది ఎలుగుతుంది. ఆత్మ చూస్తే బ్రహ్మం, అదే పరబ్రహ్మం. దాన్ని చూడు, నువ్వు ప్రయత్నం చేసి, విశ్వ ప్రయత్నం చేసు. ఆ వెలుగు నీలో నుంచి బయటపడింది అంటే, కనపడసాగింది అంటే, రాను రాను కోరుకోను భూమి మొదలు ఆకాశం వరకు వెళ్ళిపోతుంది. అంత దూరం నేను లాక్కెళ్తుంది. ఈ శరీరం అంత దూరం పెంచుకొని వెళ్తుంది. ఆకాశంలో పోయిన తర్వాత సూర్యుడు చంద్రుడు కనపడతారు. నా రూపాయలకి సూర్యుడు చంద్రుడు, విశ్వరూపాయలకి కళ్ళు అన్నారే. ఈ సూర్యుడు చంద్రుడు నాకే కళ రాస్తారు వీళ్ళు అనిపిస్తుంది. మంచినీళ్ళు, సముద్రాలు మంచినీళ్ళు గుంటలు అన్నాడు. సముద్రాలు మంచినీళ్ళ గుంటలు అంటే ఎన్ని మంచిగా ఉన్నాయి దాంట్లో. ఓ దోషి దాకా అయిపోతాయి. ఎన్నో దోషులు నేను సముద్రం ఇలా పావరపోతుంది. దీనికల్లా కారణం ఆత్మ. ఆత్మ అంతకే ఉంది. అంతటా ఎంతటా ఉందంటే మనకి కంటికి కనపడే ఆకాశం కంటే ఇంకా అంత బయట ఉంది. అది మనం చూడలేకపోతున్నాం. ఈ కళ్ళు దాన్ని చూడలేదు. అఖండమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సు, కోటి సూర్య ప్రకాశమైన అయినటువంటి ఆ బ్రహ్మ తేజస్సు, కోటి సూర్యులు ఒకసారి బయటకు వస్తే మనం బతుకుతాం. మనం మాడి నెల్లాలి, మాడి నశిపుతాం. అందువల్లనే ఆత్మజ్యోతి ఎప్పుడైతే ప్రకాశం వచ్చి బయటపడిందో దానికి సంబంధించిన గుణాలన్నీ లోపల మాడిపోతాయి. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గుణాలన్నీ మాడి మసి. అందువల్లే మహాత్ములు పైన వచ్చినా తుడుచుకొని పోతారు. ఎవడదా నన్ను వచ్చింది అని కూడా ఎదిగి చూడడు. ఏదానికి పొగురా అని కూడా అనుకోడు. ఆ భావన కూడా ఏదో పడింది. ఇప్పుడు అదే నిమిషాలు ఇప్పుడు నాన్న వచ్చింది అంతవరకు అనుకుంటాడు. దాని మనమైతే ఎంత మంచివాడమైన వారికి ఉన్నాం. ఎదురు దగడ పెట్టుకొని వాళ్ళ వన దగ్గర దెబ్బలు పెట్టి అది కూడా చేస్తాం. అలాంటిది ఆ క్రమం. కూర్చున్నా తుడుచుకొని పోతుంది, కొద్దినా గమ్మును పోతుంది. అటువంటి శక్తి ఉంది అన్నమాట. ఆ శక్తి ఉండబట్టే ఆ బ్రహ్మంలో నుంచి మాయ బయలుదేరింది. అంటే చీకటి
మన మనిషి ఉన్నాం, మన ఇంటికి చీకటి వస్తుంది. అలాగే ఈ బ్రహ్మ ఉంది, ఈ బ్రహ్మానికి జనం పక్క చీకటి వద్దు, మాయ. చీకటి అయితే చీకటి కాదు, చీకటి దారిలో ఉండడానికి వీల్లేదు, మాయలో ఉండడానికి వీల్లేదు. అంతా వెళ్తుంది. ఇంకా చీకటి దాంట్లో ఎలా ఉంటుంది? మాయ. మాయ మట్టుకు దాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ మాయాదేవత ఆ బ్రహ్మంతో సృష్టి. కొన్నాళ్ళకు అయ్యా నాకేదో ఉండటానికి స్థలం కావాలా, నేను ఎట్లా బతికేది అని అడుగుతుంది మాయ. నేను ఎప్పుడు కోరుకున్నాను ఏదో పని చేసుకొని బతుకుండాలి అని అడుగుతుంది మాయ. సరే ఏదో చేసుకోమంటాడు. అప్పుడు ఈ జగత్తును సృష్టించిందట మాయ. జగత్తును సృష్టించి దేవతల్లో, రాక్షసుల్లో, 84 లక్షల జీవరాశులను, మానవులు సృష్టించి దానికి తోచదు విలాసంగా ఆడుకుంటారు. ఇదొక నాటకం. ఈ నాటకంలో చక్కరగా నడుపుతున్నవాడు ఆయన. దీనిలో ఏదైనా వరద తప్పి తీరు తిప్పి అధర్మ మార్గంగా నడుస్తున్నట్టయితే మాయ దేవుడు ఒప్పుకోడు. వెంటనే వచ్చేదాన్ని నరకబడి పెడతాడు. అందువల్ల ఈ మాయ మనల్ని ఇట్లా ఆడిస్తూ ఉంటుంది. ఇది మాయ అని మనం అనుకోవటం లేదు. మాయ లేదు ఇక్కడ, ఎక్కడన్నా మాయ నాకు తెలియకుండా ఎక్కడొచ్చి అనుకుంటాం. ఈ మాయ మనం ఎట్టబట్టింది అంటే తెలియకుండా పట్టింది. ఇప్పుడు మనిషికి భూతం పడుతుంది. భూతం పట్టినప్పుడు మనిషిగానే ఉన్నాడు, పట్టనప్పుడు మనిషిగానే ఉన్నాడు. అది పట్టినప్పుడు భావన మారిపోతుంది, భూతం లేనప్పుడు మామూలుగా ఉంటాడు. భూతం పట్టినప్పుడు ఇక్కడ మన వాళ్ళ కాదు, మన సూపు కాదు, మన వ్యవహారం కాదు, అంతా దాన్ని. భూతం దిగిపోయిందంటే మనిషి మామూలుగా మాట్లాడతాడు, మంచి చెప్తాడు, నేనేదంటాడు, నేను ఇక్కడున్నది ఏంటంటాడు, నేనేం మాట్లాడేది చేస్తానంటాడు. ఇలా జరుగుతుంది. అలాగే ప్రకాశంలో ఈ మాయ ఈ బ్రహ్మాండంతా సృష్టించి మనల్ని ఆడిస్తుంటే మనం ఏమనుకుంటున్నాం? ఇది నిజం, ఇది ఇంతవరకే నిజం, ఇక రెండోది ఎక్కడ లేదు అనుకుంటున్నాం మనం. అని ఇలానే పుడుతున్నాం, పెరిగి బాధపడుతున్నాం, ఆకలి తెచ్చిపోతున్నాం. ఇట్లాంటి పుట్టుకలు ఇన్నిసార్లు పుట్టాము, ఇన్నిసార్లు చచ్చాము, మళ్ళీ కాకుండా ఈ జన్మ వచ్చింది. నేను ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో బాధలు పడ్డాను, మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ వచ్చింది, మళ్ళీ నేను చాలా బాధపడాలా అనేది ఏమైనా మనకుందా? లేదు, తెలియదు కనుక. ఎందుకని? దెయ్యం పెట్టి, మాయా దెయ్యం పెట్టింది. ఇది అవతల జరిగింది ఏమీ తెలియదు.
ఈ మాయలోనే పడి వస్తున్నాం. అది మాయ నడిపెట్టేవాడు లేడా? ఓ మంత్రవేత్త లేడా? దెయ్య అనుభవం మంత్రవేత్త లేడా అనుకుంటూ ఉన్నాడు. ఎక్కడో ఉంటారు. వాడు ఎత్తి పట్టుకొని తీసుకొచ్చి ఏం చేస్తారా ఆ మంత్రగాడు ఏదో చేస్తాడు, దాన్ని పంపిస్తాడు. తీయాలి వీడు బాగుంటాడు. అలానే గురువు కూడా మనల్ని ఈ దివ్యాన్ని మొదలుపెడతాడు. ఇది మాయా దివ్యం. దీన్ని ఎవరు వదలబడతాడు? ఎట్లా వదలబడతాడు అంటే ఆయన మాటల్లో ఉండాలి. మనం దగ్గర పెట్టుకుంటాడు. అది ఇది మంచి మాట చెబుతుంటాడు. ఇది దేవుడు పూర్తి జప చేయి, భజన చేయి, ఉపన్యాసాలు విను అని చెప్తుంటాడు. మనకి అని చెప్తారు. భజన చేస్తే సందర్భాలురా మందాన్ని బరువుకుంటాం. ఇక అక్కడ ఒకసారి పోయిపోయాను ఏపుతాం. వెళ్ళిపోతున్నా మనకు భయం లేదు. ఇప్పుడు ఒకనాడు చస్తున్నాం. చచ్చేది అందరికి గ్యారంటీ. పుట్టిందల్లా చచ్చేది. అందరూ చేస్తున్నారు. మనం ఎంత చదువు అది బట్టి జ్ఞాపకం అది మనకి. చోటు పట్టేలా అంటున్నాం మాట మాత్రం. ఎప్పుడైనా చచ్చేదిలే అనుకుంటాం. దాన్ని స్టాండింగ్ చేస్తాం. అనుకుంటా మాట్లాడుతూ ఉంటుంటాం. ఈ చచ్చరాజు నువ్వు నిజంగా స్థిరం చేస్తా ఎలా ఉంటుందో. రేపు పొద్దున ఒక దొంగకి రేపు పొద్దున వదిలిస్తాడు. అని చెప్తాడు. అబ్బాయి రేపు పొద్దున నీకు రేపు వదిలే ఎట్లా ఉండదు రేపు ప్రాణం. ఇప్పుడు ఆకలి అవుతా, తిప్పి అవుతా, మంచిగా సుఖం ఏముంది పిచ్చోడైతుంటా రకమైన. అలానే మనకి దెయ్యం అనేది మనం చంపుతుంది అని మనకు తెలిస్తే మనం కూడా వెనక్కి తిట్టదు. అది తెలియట్లా మనం. సస్తావు చంపుతుంది, మనం సస్తాం. అందరు తెచ్చేది ఎలా అనుకుంటారు అంతవరకే. ఎప్పుడుగా ఉండేది బుక్ మీద అందరు తెచ్చేవాళ్ళనే అంటారు. మాట్లాడాలనుకుంటారు. బ్రహ్మాండంగా చెప్తారు. దగ్గర పిలుస్తావు బయట నేను చెప్తాను చెప్పుకుంటాం. ఉండదు దగ్గర. మరి ఈ సావుని ఇంత తేలిక తీసుకుంటారా? ఎందువల్ల అంత పెద్ద అగాధ్యమైనటువంటి సావుని లెక్క లేకుండా తీసుకుంటారు. ఎప్పుడో ఒకనాడు వెళ్ళిపోతాం. ఎప్పుడో ఒకనాడు అన్నాం. రేపు పొద్దుట చేస్తే తెల్లవారు చేస్తే చూసాం. కానీ ఎందుకు చావాలి? శస్త్రాలు నిజమే. లోపల ఎంతో కొంచెం దుస్తున్నారు, కోట్లు దుస్తున్నారు, కోట్లు శస్త్రాలు. మనం పుట్టాం, మనం ఒకనాడు చస్తాం.
పుట్టాము, సుఖాలు అనుభవిస్తున్నాం, కమ్మగా తింటున్నాం, గండి నిండా ఎదురపోతున్నాం, పైరుంటప్పుడు పని చేసుకుంటాం, సౌకర్యాలంటే అనుభవిస్తున్నాం. ఆయన సావు అంటే భయం లేదు. మరి ఎన్నింటి వదలబడుతుంది ఈ సావు? ఈ సుఖాన్ని, కష్టాన్ని, నష్టాలు, లాభాలు అన్నింటి వదలబట్టి తీసుకెళ్తాం. దానికైనా ఉంటున్నా కానీ సావకుండా తప్పించుకుందాం అనే ప్రయత్నం మాత్రం చేయలేదు. అది చచ్చేది కూడా. పుట్టాము, కప్పంగా పెరిగాము, పిల్లలు కలుపుకున్నాం, ఆసుపత్రి వేసుకున్నాం, ఆయన తీర్చుకొని మిత్రమన్నాం. చచ్చేది ఆయన అంత ఆలోచన ఎవరికైనా ఉంది? పదాలు కొట్టాన జనాలు ఉన్నారు. ఎందుకు చావాలి అన్న ఆలోచన ఎవరికి లేదు. అయితే మహాత్ములు కొంతమంది మహానుభావులు వాళ్ళు జన్మలు వాళ్ళు మొత్తం పనిచేస్తారు. టైం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈ శరీరం మీద ఆశ్చర్యపడతాయి, సంసారం మీద ఆశ్చర్యపడతాయి, డబ్బు భక్తుల మీద ఆశ్చర్యపడతాయి, ఆయా పిల్లల మీద ఆశ్చర్యపడతాయి, తల్లిదండ్రుల మీద పడతాయి, సంసారం మీద, సర్వం మీద ఆశ్చర్యం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వదిలిపెట్టి ఏం చావకుండా బతకాలి. ఎక్కడైనా ఉన్నాడు ఆ చావును బతికించేవాడు అని తిరుగుతాడు, గుళ్ళని తిరుగుతాడు. ఎక్కడో మహాత్ముడు ఉంటాడు, అందరూ చెప్పుకుని ఉంటాడు. ఆ దగ్గరే పోయేప్పటికి ఆ మహానుభావుడు గొప్పవాడురా, పదేవాడురా, నేను ఏదో చెప్తుంటాను, తెలుసుకున్నాను. అక్కడికి వెళ్తాడు. ఆ మహానుభావుడు కాళ్ళ మీద పడి, సావి నన్ను గడికి గట్టెక్కించు, సావభక్తులేనటువంటి స్థానాన్ని నాకు జీవన్ముక్తి పదం ఇచ్చి నాకు ఆ బతికలాడుకోవాలి. బతికలాడుకుంటే మనాడు చూస్తాడు ఆయన కూడా, వీడు ఏ స్థితిలో ఉండి వచ్చాడా, పూర్ణ వైరాగ్యం కలిపి వచ్చాడా, దీంతో అలిగి వచ్చాడా? ఇలా ఆలోచించి తెలుసుకొని ఆఖరికి ఈ మాయను అడగొట్టారు. మార్గం చెప్తారు, ఈ మాయను మాయం చేయాలి. అడగొట్టేది తెలియలేదు అక్కడ. మానికి పక్క తప్పుని పెట్టాలి. గాలి ఉందో వచ్చా మనకు అందం. స్వామి నాకు నేను వదిలించు, ఈ పోతానని మనం ఆయన గాడి వైపు ప్రార్థన చేస్తే ఆ పోత వైద్యుడు కలబడతాడు. వీళ్ళ నుంచి ఒకటేదో ఒక చీకటి పగలే వెళ్ళిపోయినట్టు వీడికి తెలుస్తుంది. అలాగే ఈ భూతం అనేది మన ఒంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ మాయా చీకటి అది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? మనం ఇప్పుడు మామూలుగా పౌరు సూర్యుని చూస్తున్నాం, సూర్యుని వెలుతుల్లో ఉంటున్నాం, రాత్రి పడి చంద్రుడి వెలుతుల్లో ఉంటున్నాం. ఇది ఒక వెలుగుగా ఉంది మనకి.
ఈ మాయాభూతం బయటికి పోయిన తర్వాత ఉండే వెలుగు ఎలాంటిది అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి ఎదురుగా ఇప్పుడు మనం ఒక్క సూర్యుడినే చూస్తున్నాం ఆకాశం. 1,000,000 మంది సూర్యుడు ఒకసారి భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది? అంత ప్రకాశం అంటారు, అంత పెద్ద ప్రకాశం అంటారు వెలుగట. దానిలో ఈ జగత్తు మాయమైపోతుంది. ఆ చూపులో పడేటప్పటికి మనం ఆత్మప్రకాశంలో పట్టేటప్పటికీ ఆత్మప్రకాశంతో చూస్తున్నాం కాబట్టి ఈ మాయమైపోయింది. జగత్తు కంటికి కనపడదు, సంసారం కనపడదు. మన పిల్లలు, బంధువులు, చుట్టాలు, తల్లులు, తండ్రులు, భార్య ఆ ఊహలు కన్నా కంప్లీట్ అంటే ఇక దాని మీద ఓంకారం బయట. ఈ ఓంకారం వింటూ ఈ ప్రకాశాన్ని చూస్తూ కూర్చొని వెళ్ళిపోతాడు. ఓంకారమే తినడానికి ఆహారం, వేరేదే దేవుడు లేదు. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలున్నా ఆకలి లేదు, తింటా లేదు. ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మస్వరూపం. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఇంతకు మించి కేపీ లేదు కానీ దాన్ని అనుభవించాలని అది ఆనందం. నాదు బిందు కళాతీతమైనది ఆనందం. నాదు బిందు కళాతీతమైనది బ్రహ్మం. ఆ బ్రహ్మం ఆనందమయమే, ఆనందరూపమే ఆ బ్రహ్మం. నాదు బిందు కళాతీతం ఇవన్నీ మాయమే. ఇక మనం చావు లేదు, మళ్ళీ పని పుట్టేది ఆనందో బ్రహ్మ. ఆనందంలో కలిగలే ఆనందపడుతుంటాడు. అటువంటి స్థితి ఒకసారి కలియుగంలో ఈ అవసరం పడాల్సి వచ్చింది. దాన్ని సంపాదించుకోవాలి. అది ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది, ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి దీన్ని మనం చూసుకోలేకపోతున్నాం. ఇక్కడ లోపల అడుగు నుంచి బయట దూరం, పాటల బయట దూరం చూడగలుగుతాం. ఈ కంటికి నీరుకి ఎంత ఉంది, జ్ఞానం ఉంది, కంటికి ఉపయోగాలు. ఈ జ్ఞానంలో ఉన్నటువంటి మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతాం. ఎంత అజ్ఞానంలో పడి ఉన్నాము, ఎంత అమాయకంగా పడి ఉన్నామో చూడండి. మీరు కానీ ఈ రెండు కళ్ళు దగ్గర ఉంది. రెండుకి మధ్య ఈ ముక్కు ద్వారా ఒకటి ఉంది, ఏదంతా. ఈ కన్ను దీన్ని చూడలేదు, ఈ కన్ను దీన్ని చూడలేదు. అంత 2 గంటలంతా ఒక గంట. ఇంత మాత్రపడే మనం వీరుడు, సూర్యుడు, గంబారు బ్రహ్మాండాలు చేస్తాను సార్. 5 పిల్లలు, 6 ముందున్నాను. మా యొక్క 8 మంది ఉంది. ఇవి పెద్ద బ్రహ్మాండం.
ఈ రెండు కళది ఈ కన్ను దీనికి ఈ కన్ను దీనికి ఆలోచించగలదు మరి చూడగలుగుతామా మన జీవితంలో ఉంటాం దానికి ముందు అడ్డంత ఒక అధ్యాయాలు అవుతుంది దీర్ఘాకంగా అలా కాకుండా గురువులు ఏం చెప్తున్నారంటే గురువు మంచి స్థానంలో ఇక్కడ దృష్టి నిలుపు కల్పించారు అక్కడ రోడ్డు దగ్గర పెట్టాయి అక్కడ లాన్ చూసుకుంటే రెండు కళ్ళు రోడ్డు దీని లాన్ చూసుకుంటే ముక్కు దానికి లోపల చూసుకుంటాయి ఇదా అందుకని ఒక రెండు పైకి వస్తాయి పూర్వపక్ష స్థానంలో చూస్తాయి ఈ రెండు కళ్ళు ఒకటి ఒకే చూపేది ఇక్కడ నిలబడేటప్పటికీ అక్కడ వెలుగుతుంది వెలుగు అది అంతా ఎంత ఎంత ఈ అంతమానికి తెలియదు అంత అఖండమైన ప్రకాశాన్ని మనం చూడగలుగుతున్నాం అంతులేని ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం సావు పుట్టుకులు లేకుండా చేసుకోగలుగుతున్నాం ఇంకేం కావాలా ఒకవేళ లోకశాఖ వద్దామా లోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తాజా ఉన్నాడు బ్రహ్మదేవుడు నేనే విష్ణుమూర్తి నేనే శివుడు నేనే ఉన్నాడు ఎక్కడున్నాడు దేవుడు పక్కన పోయి చూడటానికి వెంకటేశ్వర స్వామి నేనే తిరుపతులు నేనే రాముడు కృష్ణుడు నేనే ఈశ్వరుడు నేనే అందరూ నేనే నాకేముంది కావాల్సిన ఏ దేవుడికి నేను ప్రార్థన చేయాలి అనే స్థితిలో పాల్గొంటున్నాను అది సుఖమా అది ఆనందమా ఈ ఎవరు సంసారం ఆనందమా ఒకేసారి నవ్వులకి ఒకే నష్టం వస్తుంది ఈ నష్టం లేక ఒక ఏడు పొదుపుని కష్టకాలతో పోయింది సంసారం సుఖం ఏనాడు లేదు ఏదో సుఖం ఉందని బాగుపడతారు నీటిలో పరిగెత్తి 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 బాగా ఉంటారు ఏ సుఖం లేదు ఆగంగా అంతా పెడితే మనం అంతా పెడితే నేనే చేసుకుంటా ఈ లోపలనే మనం వెళ్ళిపోతాం ఎటుపడుతుంది జన్మ అందువల్ల మనం సావు పుట్టుకలేనటువంటి బ్రహ్మస్థానాన్ని పొందాలి బ్రహ్మం అనేదే కావాలి సావు పుట్టుకలేని బ్రహ్మస్వరూపుడు నేనే కావాలి ఆయన దృష్టిలో పెట్టుకొని దాని మీద నా మనసు పెట్టుకొని ఇక దీక్షవంతుడి ఈ ఒక్కరి మనసు తగ్గించుకుంటే చాలు వెళ్తురు కనపడితే చాలు
ఈ కన్ను తెరవాలంటే పర్వాలేదు, చదువుకుంటే ఎదురుగా వస్తుంది. ఆ సందు ఇది ఎప్పలు రొట్టి ఎక్కడో తెలిసి చదువుకున్న చూద్దామంటే మనం అడగాలి, జీవితాంతం మనం అడగాలి. ఎందువల్ల ఆ అజ్ఞానం అనే మాయనే ముసుకాలంటే, అంటే ఆ ముసుకుపోయేటట్లయితే ఆత్మజ్ఞానంతో పోతుంది, భగవద్ధ్యానంతో పోతుంది. భగవద్ధ్యానంతో పోతుంది కానీ ఎంతవరకు పోతుంది? ముక్తి దగ్గరికి వచ్చి ఆత్మ తెరకుంటుంది, ఇది అక్కడి నుంచి పోతుంది. ఈ ముక్తికి సంబంధించిన విషయాల్లో ఉంది మళ్ళీ మాయ. అది శుభ్రంగా పోయేటట్లే ఆత్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం. నీ నిజస్వరూపం నీకు తెలియటం. నీవెవరే? నీ పేరు ఎవరు? ఈ శరీరం ఎవరిది? అగ్నిదేవుడు. నీ పేరు ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారు. మరి ఇది కాదు నీ పేరు, ఈ శరీరం నీది కాదు, ఇదంతా మాయకుడే. నీ పేరు పరబ్రహ్మ స్వరూపం. నీవు పరబ్రహ్మ స్వరూపుడివే, దేవాది దేవుడివే, దేవతలందరికీ దేవుడివే. అటువంటి శక్తి మనలో ఉంది. చుట్టాన్ని పోయడం తెలుసుకోకుండా మన సంవత్సరాల్లో పడిపోతా ఉంటే పడిపోతాం. అట్లా నేను ఎందుకు సవాలి, ఎందుకు పుట్టాను, ఎవరు పుట్టించారో మనకు తెలుసా? ఎందుకు పుట్టామో మనకు తెలుసా? మళ్ళీ ఎందుకు చేస్తామో మనకు తెలుసా? పుట్టింది సచ్చింది, మధ్యలో కష్టపడి నాటకం అనేది పోతున్నాయి. అంటే నాకు సావులేదు, పట్టలేదు కదా, శాశ్వతంగా ఆజనం పర్యంతరం తర్వాత లేదు. నువ్వు ఆత్మస్వరూపుడై, ప్రకాశ స్వరూపుడై, జ్యోతి స్వరూపుడై, ఆనంద స్వరూపుడై, అమృత స్వరూపుడై అలానే ఉంటుంది. దీన్ని మనకు అది సాధిస్తే, ఒక్కరో కర్మ చేసేట్టుగా సాధిస్తే అప్పుడు యుద్ధం బయటపడుతుంది. ఈ వెలుతురులో అంతా తెచ్చిపోతుంది. కానీ సాధించాలి. మరి ఎక్కడికి రావడం, పోవడం, ఫోనాలు చేసుకోవడం, బయలు చేసుకోవడం, తిని తినడం, మన దాన్ని మనం పోతే ఎప్పుడింటే ఎప్పుడు ఎట్లా చదువుతాను అట్లా ఉండదు, మన ఇట్లా ఉంటాం. అట్లా కాకుండా కట్టాలి. నేను ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి అంటాను ఆలోచించుకొని దానికల్లా మరణ భీతి, మోక్ష ప్రీతి ఈ రెండు ఉండాలి. మరణ భీతి, చావు అంటే భయం, మోక్షం అంటే భ్రమ, ప్రీతి. మరణ భీతి, మోక్ష ప్రీతి ఉంటే ఈ రెండు అనుకుంటే మనకి హృదయం చావు అంటే భయం, మోక్షం అంటే ప్రీతి, ఆనందం ఉంటే ఇప్పటికైనా జీవితాంతవరకైనా ఆఖరికైనా తెలుసుకోగలుగుతాం. అది ఉండాలి.
మళ్ళభయం ఉండాలి. సింపుల్ మళ్ళభయం అంట కొంతమంది చెప్తారు. చెప్పేదంటే ఈ సంవత్సరాలు నేను ఎప్పుడవుతామని నేను అనుకుంటుంటే ఏదో భయం భయం అంటారు. సత్యదని భయం అంటారు. సత్యాన్ని ఎవరు అని వాళ్ళు అనుకుంటారు. మన ధ్యేయం మాత్రం ఇది. మోక్షం పొందే ధ్యేయమే మనది. దీన్ని సాధించాలి. మనం అందరూ మోక్షస్తులు కూడా కావాలి. సరే, అది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకార వ్యాప్తమైన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమశుభం కేవల జ్ఞానం ద్వంద్వాతీతం తత్వమస్యాది ఏకానిత్యమయ పరమచరం సర్వదేశాన్ని భావాతీతం పిల్లలై సద్గురం తం నమః. హరి Legal.